దురాశ దుఃఖానికి సేటు అన్నట్టు అత్యాశ ఆసామిని ఇడిచిపెట్టలే. ఓసారి మోసపోయిన తర్వాత గూడా మళ్ళీ పోలీసులు శిలకు చెప్పినట్టు చెప్పినా గూడా వినకుండా మళ్ళీ మోసపోయిండట ఓ రిటైర్డ్ ఉద్యోగి. విజయవాడకు చెందిన స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మీపై కేసులున్నాయని బెదిరించిన దుండగులట. యూనిఫామ్‌లో ఉండి వీడియో కాల్ చేసిన ఓ వ్యక్తి తాను దర్యాప్తు అధికారినని రూ. 72,50,000 ఇస్తే తన మీదున్న కేసును మాఫీ చేస్తానని చెప్పడంతో విజయవాడ రామచంద్ర నగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్లి తన పేరు మీద ఉన్న 78,00,000 ఫిక్స్డ్ డిపాజిట్‌లను రద్దు చేసి అందులో రూ. 72,50,000 బదిలీ చేసిర్రట. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి ఆ ఖాతా నంబర్ పరిశీలిస్తే అది కలకత్తాకు చెందిందని తేలడంతో లావాదేవీ నిలిపివేసి మోసాలపై అవగాహన కల్పించి ఇలాంటివి నమ్మొద్దని మళ్ళీ కాల్ వస్తే చెప్పాలని చెప్పి ఇదివరకే పోలీసులు పంపిర్రట. మళ్ళా ఫోనొచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ బ్యాంకుకు వచ్చి బెంగుళూరుకు మారిపోతానని చెప్పి ఆ మొత్తాన్ని తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించి తర్వాత ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరిచి మోసగాళ్ల ఖాతాకు 49,00,000 కొట్టిండట. బదిలీ చేసిన రిటైర్డ్ ఉద్యోగి. బ్యాంకు సిబ్బంది ప్రశ్నించినా తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నా అని చెప్పి మెల్లగా 4 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించిండట.